5 రాష్ట్రాల ఎన్నికలు బిగినైనప్పటి నుంచి ఎవరు గెలుస్తారు ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకేమో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. కరెక్ట్‌గా ఈ టైంలో యుద్ధం సందర్భంలో ధరల పెరుగుదల, ఈ ఇంపాక్ట్ అంతా ఒక పక్కన కనబడుతుంది. కాబట్టి ఏం జరుగుతదన్నటువంటి భయం వాళ్ళ కార్యకర్తల్లోను. ఇదే సందర్భంలో సర్వేలు ఇక ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ప్రస్తుతం ఓ పక్కన పార్లమెంట్ జరుగుతుండగానే అక్కడ ప్రచారాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన అన్ని సర్వేల లెక్కలు చూస్తుంటే మాక్సిమం 100కి 95% అస్సాంలో భారతీయ జనతా పార్టీని గెలిచేటటువంటి విధంగా కనబడుతుంది. అట్లాగే పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామ్యంలో వీళ్ళు పోటీ చేసినటువంటి ఇద్దరు కలిసి గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఐఎన్‌డీఏ అక్కడ 11, ఎన్‌డీఏ 16 స్థానాలు గెలుచుకుంటది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇతరులు 3 టోటల్‌గా 30లో రామస్వాములతో కలిసి ఎన్డీఏనే అక్కడ అంటే స్వల్ప మెజారిటీ మామూలుగా 30 అయితే 16 కావాలి, 16 బీజేపీ కూటమికి వస్తే 11 ఐఎన్డీఏ కూటమికి వస్తే ఇతరులకు 3 వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 ఖాయంగా కనబడుతున్నాయి. ఇక మూడవది వచ్చేటప్పటికి తమిళనాడులో కూడా ఏఐఏడీఎంకే నేతృత్వంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నటువంటిది లేటెస్ట్గా నెక్ టు నెక్ సర్వేల దాకా అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఒక 10 సీట్లు అప్పర్ హ్యాండ్ని ఏఐడిఎంకే కూటమికి చూపెడుతున్నారు. అది కూడా జరిగితే మూడవది బోనస్ వచ్చినట్టు బీజేపీకి. అదే కాకుండా బెంగాల్లో మొదటితో 70-80 సీట్లు బీజేపీ క్రిందసారి వచ్చినట్టే వస్తుంది. 220 ఆ రేంజ్లో మమతా బెనర్జీకి వస్తున్నప్పటి నుంచి ఇప్పుడు 100-110 సీట్ల మధ్యలో బీజేపీ, వీళ్ళకి 125-130 ఇట్లాంటి లెక్కలు వస్తున్నాయి. అంటే పుంజుకుంది. ఇది మరింత పెరుగుతుందా లేదా ఏమన్నా అవుతుందా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.